కార్మికులకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలి. అడిషనల్ కార్మికులకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలి. అడిషనల్ కార్మికులకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలి. అడిషనల్ కార్మికులు పెండింగ్ వేతనాలు ఇవ్వాలి. అడిషనల్ కార్మికులు 3 నెలలుగా పెండింగ్ వేతనాలు ఇవ్వాలి. అడిషనల్ వేతనాలు ఇవ్వాలి. అడిషనల్ కార్మికులు 3 నెలల వేతనాలు ఇవ్వాలి. అడిషనల్ కార్మికులు 3 నెలల వేతనాలు ఇవ్వాలి. అడిషనల్ కార్మికులు 3 నెలల వేతనాలు ఇవ్వాలి. అడిషనల్ కార్మికులకు 3 నెలల వేతనాలు ఇవ్వాలి. అడిషనల్ కార్మికులకు 3 నెలల వేతనాలు ఇవ్వాలి. పెండింగ్ ఉండే 3 నెలల వేతనాలు ఇవ్వాలి. పెండింగ్ ఉండే 3 నెలల వేతనాలు ఇవ్వాలి. 3 నెలలుగా పెండింగ్ ఇవ్వాలి. 3 నెలలుగా పెండింగ్ ఉండే వేతనాలు 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 అడిషనల్ గా పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులు 3 నెలల వేతనాలు అడిషనల్ కార్మికులు 3 నెలల వేతనాలు అడిషనల్ కార్మికుల 3 నెలల వేతనాలు అడిషనల్ కార్మికుల 3 నెలల వేతనాలు రెండవ పూట పస్తు పెడుతున్న కార్పొరేషన్ అధికారులు ఇవ్వాలి. 3 నెలలుగా పెండింగ్ ఉండే వేతనాలు రెండవ పూట పస్తు పెడుతున్న పాలక వర్గము రెండవ పూట మున్సిపల్ కార్మికులు పస్తు పెడుతున్న కార్పొరేషన్ అధికారులు రెండవ పూట పస్తు పెడుతున్న కార్పొరేషన్ అధికారులు పాలక వర్గము ఇవ్వాలి. పెండింగ్ ఉండే వేతనాలు రెండవ పూట ఇబ్బంది పెడుతున్న మున్సిపల్ అధికారులు ప్రతి సంవత్సరం పండుగ పూట జీతాలు ఆపిన మున్సిపల్ అధికారులు కార్పొరేషన్ అధికారులు పాలక వర్గము పండుగ పూట పస్తు పెడుతున్న కార్పొరేషన్ అధికారులు ఇవ్వాలి. పెండింగ్ ఉండే వేతనాలు ఇవ్వాలి. పెండింగ్ ఉండే వేతనాలు ఇవ్వాలి. పెండింగ్ ఉండే వేతనాలు 3 నెలలుగా పెండింగ్ ఉండే వేతనాలు 3 నెలలుగా పెండింగ్ ఉండే వేతనాలు అడిషనల్ వర్కర్స్కి 3 మంత్స్ నుంచి రావాల్సింది స్టాండింగ్ కమిటీలో పెట్టే విధంగా ఆమోదించారు. స్టాండింగ్ కమిటీలో పెట్టడానికి పెట్టిన తర్వాత అందులో ఆమోదించిన వెంటనే మేము పెట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో దానికి ఆల్రెడీ మాట్లాడిన సంవత్సరం స్పందించారు కాబట్టి రేపు ఈవినింగ్ కల్లా చాలా వరకు మీరు అప్డేటాలు వచ్చే విధంగా క్రిస్మస్ లోపల 23వ తేదీలో కల్లా అనేది పండుగలు 1-2 days మ్యాక్సిమం అంతే అయిపోగానే దానికి ఎంత కొంత అమౌంట్ 3 నెలలు ఉంది కదా, 2 నెలలకి నీ చేతిలో వచ్చే విధంగా చేస్తాను. 1 నెల సీట్ అని పెడతాను. ఓకేనా? అది మీరు అవసరం మీరు కూర్చొని మీరు ఆరుగా బాగా చేసుకుంటూ లేకుండా అవ్వద్దు. వెళ్ళండి ప్రశాంతంగా రేపు 11 మీకు ఏంటని మీకు తెలుస్తుంది. ఆ తర్వాత మ్యాక్సిమం 1 రోజు 2 రోజుల లోపల నేను కంప్లీట్ చేసేసి మీ చేతిలో ఆ తర్వాత కల్లా పర్మనెంట్ అన్న దాని గురించి ప్రస్తుతానికి చెప్పలేము. నేను కూడా డిస్కస్ చేస్తాం. ఈ 3 నెలలు తప్పకుండా అయిపోతుంది. కాదని జరిగింది. దాని గురించి వాళ్ళు అర్థం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పట్టణం అంతా కూడా శుభ్రంగా ఉండాలి. వాళ్ళు చేసి కరెక్ట్ కాదు. కొన్ని అనివార్య కారణాల జరిగిందంటే ఎవరు చేసుకోవడం ఎవరు చేసింది ఏమి కాదు. దాన్ని అధికారులు ఎవరు చేసుకుంటారు బట్టి అలా జరిగిందంటే దాన్ని మర్చిపోయి ప్రస్తుతానికి మీరు జాయిన్ అయిపోండి. ఈ 3 నెలలు చేస్తారని మీకు వస్తాయి. అవన్నీ మీకు ఆల్రెడీ పెట్టారు. మీకు ఫైల్ వచ్చిన వాటి లేదు మా దగ్గర పెండింగ్ లేదు తీసుకుంటే అయిపోతుంది. సరేనా? నగరపాలక సంస్థ ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు స్పందించి ఇక్కడికి వచ్చి మీ సమస్యను రేపు సాయంత్రం 4 గంటల లోపు పరిష్కరిస్తాను, కాకపోతే మీరు తిరిగి ఆందోళన కార్యక్రమం నిర్వహించుకోమని చెప్పడం జరిగింది. మా సమస్యను ప్రతిసారి మేము ఆందోళన చేసి వేతనాలు కాకుండా శాశ్వతంగా పరిష్కారం కావాలని చెప్పాము.
రేపు 2 నెలల వేతనాల కోసము స్టాండింగ్ కౌన్సిల్లో మీటింగ్లు పెట్టి అప్రూవల్ చేసుకొని ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి తాత్కాలికంగా మేము కూడా అంగీకరిస్తున్నాము. అట్లాగే 6 మంది వర్కర్లు ఎవరైతే మరణించారో ఈ మధ్యకాలంలో వారికి సంబంధించి కూడా తిరిగి వారి కుటుంబాలలో కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పడం జరిగింది. అవి కూడా రేపు పరిశీలించి ఆ ఫైల్ అన్ని కూడా పెట్టున్నామని చెప్పారు. కాబట్టి మా ఉద్యమాన్ని కమిషనర్ గారు అట్లాగే అసిస్టెంట్ కమిషనర్ గారి మీద అది వారు ఇచ్చిన హామీ మేరకు తాత్కాలికంగా రేపు సాయంత్రం వరకు వాయిదా వేసుకొని ఈరోజు విరమించుకోవాలని మేము మా కమిటీ నిర్ణయించుకోవడం జరిగింది. దీన్ని సహకరించిన మీడియా మిత్రులకు, ఇక్కడ వచ్చిన ప్రయాణికం అందరికీ కూడా CITU జిల్లా కమిటీ తరఫున, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర కమిటీ తరఫున మా నమస్కారాలు, మా ధన్యవాదాలు.